అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను చూస్తున్న వారందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ను 10 మందికి షేర్ చేయండి. మనము శివరాత్రి మహత్యం ఈ కావ్యము శ్రీనాథ కవి సార్వభౌమునిచే రచింపబడింది కాబట్టి ఈ కావ్యంలో మనం రెండవ భాగాన్ని వింటూ ఉన్నాం. శౌనకాది మహామునులు సూత మహామునిని తమకు కలిగినటువంటి ఒక సందేహాన్ని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అది ఏమిటో ఆ సందేహము ఇప్పుడు చూద్దాం. ఆ శివరాత్రి వ్రత విధానం ఎట్టిది? ఆ వ్రతమును ఆచరించి ఎవరు ఎటువంటి సత్ఫలితాలను పొంది ఉన్నారు? ఆ వ్రతం ఆచరించడానికి అర్హులు ఎవరు అని వినయపూర్వకముగా అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ సూత మహర్షి శౌనకాది మునులందరికీ కూడా ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఓ ముని సార్వభౌములారా, శివరాత్రి మహావ్రతము మహాపాత కోపములు అనేటువంటి మహోన్నత పర్వత పంక్తులకు వజ్రాయుధము వంటిది. మనం ఎంత పెద్ద పాపాలు చేసినా కోపములు ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ఒక వజ్రాయుధంలాగా పనిచేసి వాటిని అణిచివేస్తుంది. అత్యంత పుణ్యప్రదమైనది. అంతేకాకుండా మన పాపాలను హరింపజేసి మనకు పుణ్యాన్ని కలిగించేటువంటి గొప్ప వ్రతం. అతిశయ శుభ ఫలదాయకమైనది. ఎన్నో శుభాలను ఫలితాలను మనకు అందిస్తుంది. మా గురుదేవులకు వ్యాస భగవానుని దివ్య చరణార విందములను నా మనసులో తలుచుకొని మీకు ఈశాన సంహిత యందలి శివరాత్రి వ్రత మహత్యమును తెలుపుతాను. శ్రద్ధగా వినండి. ఇక్కడి నుంచి మనకు అసలు కథ ప్రారంభమవుతుంది. శివరాత్రి మహత్యం. ఇంతకుముందు ప్రళయ సమయమున భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములు అనేటువంటి 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఈ ఊర్ధ్వలోకాలు వీటిని 7 ఉన్నాయి. అలాగే అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకములు అనేటువంటి 7 అధోలోకములు, అంటే క్రింద 7 లోకములు ఉన్నాయి, పైన 7 లోకములు ఉన్నాయి. మొత్తం 14 లోకాలు. ఈ లోకాలన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయి. శూన్య ఆకాశము తప్ప తదితర మేదియు కానరాకుండినది. అంటే ఈ లోకాలన్నీ నీళ్ళలో మునిగిపోయి ఉంటే ఒక శూన్యం, ఆకాశం అంతా కూడా శూన్యం. ఆ శూన్యము తప్ప ఇంకా ఏది కూడా మనకు కనపడకుండా ఉండింది. అట్టి ప్రళయ సమయమున బ్రహ్మాండమంతయు చీకటి కొట్టువలే గాఢాంధకారమున కూరుకొని ఉండినది. ఆ ప్రళయకాలంలో ఇదంతా కూడా ఎలా ఉండిందంటే దట్టమైన చీకటి అలుముకొని ఎటువంటి ఇది లేకుండా చాలా ఒక చీకటితో కూడినటువంటి ప్రదేశంగా నిండిపోయింది. అప్పుడు పరబ్రహ్మ విష్ణు రూపాన్ని దాల్చి శివయోగమును పూని నిమీలిత నేత్రుడై సాగర మధ్యమున, అంటే సముద్రం మధ్యలో వటపత్ర శయనుడై ఉండగా సిద్ధపురుషులు జనలోకమునెక్కి విష్ణుదేవుని లెస్సగా స్తోత్రపాఠములచే మెప్పించిరి. ఆ విష్ణువును అక్కడ ఉన్నటువంటి మునులంతా కూడా చక్కగా స్తోత్రాలన్నీ చెప్పి ఆయనను మెప్పించారు. దేవతల స్తోత్రాలు మొదలగునవి ప్రళయ సమయమున అలముకొనిన కరాళ కాలరాత్రి గడిచిపోయినది. ఈ దేవతలు ఈ రకంగా స్తోత్రాలు చెప్తూ ఉంటే ఆ కాలమంతా కూడా, ఆ కాలరాత్రి అంతా కూడా గడిచిపోయింది. ఇంకా చిన్నగా తెల్లవారుతూ ఉన్నది. అంతలో ఈ ఆది పురుషుడైనటువంటి ప్రథమ బ్రహ్మలోక వ్యవహారమునకై సృష్టి వ్యాపారమును చేయడానికై సంకల్పించాడు. ఇంకా ఈయన ఆది పురుషుడు ఏం చేశాడంటే ఈ సృష్టి వ్యవహారాలన్నిటినీ చేయడానికి సంకల్పించాడు. నిద్రాభిముద్రిత నేత్రములను విప్పి నలుదిక్కుల పరిశీలనగా చూసి సృష్టి రచన ఎట్లని విచారమునందాడు. ఆయనకు మెలకు వచ్చి చుట్టూ చూసి ఎలా చేయాలి, ఈ సృష్టిని ఎలా సృష్టించాలని చెప్పి ఆయనకు కూడా అగమ్య గోచరముగా ఉన్నది. అట్లా ఆ రకంగా ఆయన కూడా ఆలోచన చేస్తూ ఒక రకమైన విచారంతో ఉంటాడు. ప్రపంచము ఈ ముందు నీటిచే నిండి ఉన్నది, నీటిలో నిండిపోయి ఉన్నది. గాఢాంధకారం అన్ని చోట్ల ఎటువైపు చూసినా
ఈ చీకటితో అంధకారంలో ఉంది. భూమి ఏమైనది? సూర్యచంద్రులు ఎక్కడ దాంకొని ఉన్నారు? నక్షత్రముల నక్షత్రములు ఏమైపోయినాయి? సప్త కుల పర్వతాలు కనపడకుండా పోయినాయే. తూర్పు పడమర దిక్కులు ఎట్లా పోయినాయి అన్నటువంటి పరిపరి విధముల ఆ పరమేష్టి మనోవ్యధ నొందుచు ఆయనకు కూడా అర్థం కాకుండా అయిపోయింది. అప్పుడు ఈ జగములను సృష్టించడానికి ఉపాయము తెలియజాలక బాధపడుతూ ఉన్నాడు. నాగభూషణుడు కాలాంతకుడగు పరమశివుని మనసారా ధ్యానించి అప్పుడు ఆయనకు ఇంకా ఒక ఉపాయం దలిచింది. ఆ పరమశివుణ్ణి ఒకసారి మనము ధ్యానిస్తే మనకేదో ఒక మార్గం చెప్తాడని చెప్పి ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తాడు. పరమశివుని కృప వలన ఈ నీటిలో మునిగినటువంటి భూమిని పైకి తీయడానికి సంకల్పించి విష్ణువు వరాహ రూపమును దాల్చినాడు. అప్పుడు ఈ వరాహ రూపము అవతారము ఎత్తుతాడు. కంఠము నుంచి వెలువడు గూర్జర ధ్వనులు విజృంభింప పాతాళాంతర్భాగమున ప్రవేశించను. ఆయన కంఠము నుంచి ఆ గురు అనేటువంటి శబ్దాలు వస్తూ ఉంటే, భయంకరమైనటువంటి ఆ శబ్దాలు వస్తూ ఉంటే ఆ విష్ణుదేవుడు మహానుభావుడు ఏం చేశాడంటే పాతాళానికి చాలా లోతుగా అంతర్భాగంలోనికి ప్రవేశించాడు. వరాహమూర్తిని భూదేవి తిలకించినది. ఆ వస్తున్నటువంటి ఆ గొప్ప వరాహమూర్తిని ఆ భూమాత కూడా చూసి చాలా ఆనందపడిపోయింది. ఆ తల్లి ప్రీతిగా ప్రియుని చూడ కలిగిన సంతసమున ఆమె చాలా ఆమె మనస్సంతా కూడా ఎంతో ఆనందించిపోయింది. అక్కడ వస్తున్నది ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి వరాహ రూపంలో రావడాన్ని గమనించిన ఆ భూమాత ఆయన్ని చూచి మనస్సంతా ఎంతగానో ఆనందపడిపోయి ఆమెకు వర్ణింపశక్యము కానటువంటి ఆనందము కలిగినది. ఆ వరాహమూర్తి అగాధముగు సముద్ర జలాలలో నిరాఘాటముగా ఈదులాడను. ఆయన ఇష్టం వచ్చినట్టుగా చక్కగా ఈత కొట్టినాడు, ఈదులాడినాడు అంతా కూడా. ఆ తోక సారెకు కొరడావలి జలిపింప నగారా మోగినట్లు ధ్వని గొల్పుచుండెను. కాబట్టి ఆయన ఆ తోకతో నీళ్ళ మీద ఒక్కసారి ఇట్లా ఆడిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎలా వస్తుందంటే ఆ తోక నుంచి వచ్చేటువంటి ధ్వని ఎవరైనా ఈ నగారా మోగించినప్పుడు వచ్చేటువంటి ధ్వనిలాగా ఆ ధ్వని చాలా పెద్ద ధ్వని వస్తూ ఉన్నది. ఆ శబ్దమునకు ఆకాశం అదురుచూ ఉండినది. అక్కడ చేస్తున్న వారు ఎవరు? సామాన్యమైన మానవుడు కాదు, ఆ మహానుభావుడు విష్ణుమూర్తి. కాబట్టి ఆ విష్ణుమూర్తి అంతటి వాడు వరాహ అవతారము దాల్చి ఆ సముద్రంలో తన తోకతో అలా ఆడిస్తూ ఉంటే ఈ భూమండలం అంతా కంపించిపోతూ ఉంది, ఆకాశం అంతా అదిరిపోతూ ఉన్నది. అది ఈ రకంగా మనకు మిగతా కథ తర్వాత భాగంలో మనం చర్చించుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.